ప్రజెంట్ డేస్లో ఏబీసీ జ్యూస్లు అని చెప్పి ప్రతి వాళ్ళు తాగుతున్నారు. క్యారెట్ జ్యూసెస్, బీట్రూటు, ఏది ఆకు, ఈ ఆకు, మెంతాకు, కరివేపాకు, ఇవన్నీ కలిపేసి జ్యూస్ కొట్టేసి మార్నింగే ఫుల్గా పెద్ద పెద్ద గ్లాసెస్లో లిఫ్ట్ చేసేస్తున్నారు. ఈ గ్లాసెస్ జ్యూసెస్ అవి తాగకూడదు, బ్యాన్ చేయండి. ఓన్లీ వెజిటబుల్స్ ఉండేవి, ఓన్లీ ఫ్యాట్తో కలిపి మాత్రమే తీసుకోగలదు, డైజెస్ట్ చేసుకోగలదు. అవి డైరెక్ట్గా ప్లెయిన్ జ్యూసెస్, వెజిటబుల్స్ జ్యూసెస్ తాగడం వల్ల బ్లోటింగ్ వస్తుంది, ఇరిటేట్గా ఉంటుంది, ఇంటెస్టైన్స్ని బాగా డ్యామేజ్ చేస్తున్నాం అన్నమాట. అంటే డైజెస్ట్ చేసుకోలేదు. మనం జంతువులం కాదు కదా, మనుషులం కదా. మనం కర్రీలా చేసుకుంటేనే అబ్జార్ప్షన్ చేసుకోగలదు. అది కూడా కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ కూడా మనకి ఫ్యాట్తో కలిపి తీసుకోవాలి, డైజెస్ట్ చేసుకోగలుగుతాం, ఈజీ డైజెషన్ అవుతుంది, న్యూట్రియంట్స్ డబుల్తో వస్తాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం స్పైసెస్ వాడడం వల్లే మన ఇండియాలో క్యాన్సర్స్ చాలా తక్కువ. మన ఏపీ తెలంగాణలో గట్టిగా హార్డ్లీ ఒక 5 క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లు ఉండొచ్చు, మా అయితే ఇంకొక అన్నట్టు ఉండొచ్చు అనుకుందాం. అదే ఫారెన్ కంట్రీలో అయితే ప్రతి హాస్పిటల్కి ఒక అటాచ్మెంట్ ఉంటుంది, క్యాన్సర్ హాస్పిటల్. మనకి క్యాన్సర్ రాకుండా ఉండడానికి మెయిన్ రీజన్ మనం యూస్ చేసే స్పైసెస్. టర్మరిక్ అవ్వచ్చు, జీరా అవ్వచ్చు, జింజర్ అవ్వచ్చు, సినమన్ అవ్వచ్చు. 5 స్టార్ హోటల్కి వెళ్తే చూడండి చప్పగా ఉంటాయి, వాళ్ళు మసాలాలు ఏం వాడరు. మనం స్పైసెస్ అన్నీ వాడుతాం కాబట్టే మనకి క్యాన్సర్ తక్కువ. అలాగని బల్క్ కేజీలు వేసుకోమని కాదు, లిమిట్గా ఒక టేస్ట్ ఉండేటట్టు ఉండాలన్నమాట. జ్యూసెస్లు తాకండి, పౌడర్లు కూడా తాకండి. మీ హెల్త్ని పాడు చేసుకోకండి, మిమ్మల్ని మోసం చేస్తున్నారు. నేను నిజాలు చెప్తే ఇలాగే ఉంటుంది. మీరు తాగుతారా, మీ లైఫ్ మీ ఇష్టం, మీరు పాడు చేసుకోండి హ్యాపీగా. థ్యాంక్ యూ.